నోటుకి వాల్యూ ఉంటుందా ఉండదా? ఎంత వాల్యూ ఉంటుంది? ప్రామిసరీ నోటుకు ఖచ్చితంగా చట్టపరమైన వాల్యూ ఉన్నది. దాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్గా మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకుంటూ ఉంటాం. ప్రామిసరీ నోటు ఏదైతే ఉన్నదో దానికి కొంత కాల పరిమితి అనేది కూడా చట్టపరంగా ఉన్నది. ఆ చట్టపరంగా కాలపరిమితికి అనుగుణంగా దాన్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా అది వ్యాలిడే. అది కాలం దాటిపోయిన తర్వాత అది చెల్లని కాగితం కిందకే వర్తిస్తుంది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ వరకు వర్తిస్తుంది అంటారు? రుణ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారు ఖచ్చితంగా 3 years లోపల దాన్ని ఒకవేళ డబ్బులు వాళ్ళు ఇయ్యని పక్షంలో 3 years లోపల దాన్ని ప్రామిసరీ నోటును అమలుపరిచే విధంగా ప్రామిసరీ నోటు మీద వారు దావా వేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అలా చేయని పక్షంలో ఆ ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. ఏమైనా వాళ్ళు అంటే ప్రామిసరీ నోట్ రాసుకున్నప్పుడు డేట్ వేస్తాం కదా, ఆ డేట్ నుంచి 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ లోపల ఎవరికైతే మీరు డబ్బులు రుణం ఇచ్చారో వారి నుంచి మీరు రికవరీ చేసుకునే ప్రామిసరీ నోటు ద్వారా మీరు రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. వారు ఇవ్వని పక్షంలో మీరు ఒక లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వని పక్షంలో మీరు ఇమీడియట్గా కోర్టును సివిల్ దావా వేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధరావత్ బిత్యా. మరొకసారి చెప్పరా? ధరావత్ బిత్యా. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మా గవర్నమెంట్ భూమి లావణి భూమి ఉండే మేడం. అప్పుడు బాబు మా నాయనను అన్యకాంతం చేసారు. అయినా కానీ నన్ను నాకు సైన్ పెట్టిపోతే నేను సైన్ పెట్టలేను. అంటే మా భూమిని పట్టభూమి ఇప్పిస్తామని చెప్పారు మేడం. మా నీ దగ్గర పట్టభూమి ఇప్పిస్తాము ఈ భూమి అని చెప్పి మాటల మీద కబ్జా తీసుకున్నారు మేడం వాళ్ళు. ఓకే, అదే దాని తర్వాత మా నాయనను నేను ఆ రోజు నేను సంతకం పెట్టమని నేను భూమి మీరు చెప్పింది మీరు చేయలేరు, నేను సంతకం పెట్టమని నేను పెట్టలేదు మేడం. ఎవరు తీసుకున్నారండి మీ భూమి? ఎవరు తీసుకున్నారు? ఈ దాగల యాదయ్య. అంటే తీసుకున్నాడంటే మీ నాన్నగారు అమ్మారా? మా నాయన వాడిని మోసం చేశాను మేడం. మీ పక్కన ఇంకో పట్టభూమి ఇప్పిస్తామని మీ పొలం దగ్గర అని ఇప్పియలేకుంటే తర్వాత కూడా మాటల మీద కబ్జా తీసుకోరు తర్వాత ఇప్పిస్తామని. అయినా కానీ తర్వాత నాకు సైన్ పెట్టమంటే మీరు చెప్పింది మీరు మాకు ఇప్పలేరు, మీరు సైన్ పెట్టని నేను పెట్టలేదు. మా నాన్న ఏం చేసిందంటే తొలగపోయి సైన్ పెట్టి తీసుకోరు. అలా కాదండి, మీ నాన్నగారి పేరు మీద పట్టా ఉండిందా? ఉంది, సత్తుడు ఉంది సార్. ఇప్పుడుందా? పట్టా ఉందా? లావణ్య భూమి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు కాబట్టి ఇప్పటికి ప్రస్తుతం ఎవరి పేరు మీద ఉంది? మా నాయన పేరు మీద. ఇప్పటికి కూడా మీ నాన్నగారి పేరు మీదనే పట్టా ఉందా? రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్లలో ఉందా? మా నాయన పేరు మీద నా పేరు మార్చుమంటే మొత్తం మార్చలేదు. నాకు 2 ఎకరాలు 15 గుంటలు కొట్టేసి 2 ఎకరాలు 10 గుంటలు నా పేరు మీద పాస్బుక్ ఇచ్చింది మేడం. నేను ఎన్నో దరఖాస్తులు పెట్టాను. ఓకే, దరఖాస్తు పెట్టి ఆఫీసర్ పట్టి చేయలే, మీ ప్యూటీ సర్టిఫికేట్ వస్తే అట్లా చేస్తామని నాకు రాసి మీ సేవలు అప్లై చేస్తే అట్లా రాసి ఇచ్చారు అంతే. ఇప్పుడు మీరు ఈ సేవలో దరఖాస్తు పెట్టుకున్నారా? మరి ముందు వాళ్ళ ధరలో ఉన్నప్పుడు పెట్టాం సార్. పెట్టారు కానీ అది పెండింగ్లో ఉంది. పెండింగ్ లో కలెక్టర్ ఏమో క్యాష్ చేయాలి, ఫెయిల్ చేసేసేయండి. సేల్ చేసిరా? ఫెయిల్ చేసింది. ఎవరు? కలెక్టర్ గారు సేల్ చేసిరా? అవును సార్. కాకుంటే మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ నేను పంపిస్తా. ఇప్పుడు వాస్తవానికి ఎట్లుంటుందంటే లావణ్య పట్టా కానీ అసైన్ భూములు కానీ పేదలకు ప్రభుత్వము దున్నుకోవడానికి వారి జీవనోపాధికి ఇవ్వడం జరిగింది. వాటిని చెప్పేది వినండి, వాటిని అమ్ముకునే అధికారం కానీ టైటిల్ మార్చే అధికారం కానీ వారికి ఎవరైతే లబ్ధిదారు ఉంటారో వారికి ఉండదు. కేవలం వారి తదనంతరం వారి పిల్లలకు వర్తిస్తుంది కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. బహుశా మరి మీ నాన్నగారిని తీసుకుపోయి వేరే వాళ్ళు ఏమైనా కొనే పరిస్థితులలో అప్పుడు ఏమన్నా జరిగి ఉంటే మరి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కన్నా కలెక్టర్ ప్రభుత్వము తీసుకొని ఉంటుంది బహుశా. అది మీరు ఒకసారి పూర్తి వివరాలు మాకు పంపించండి. మీకు మీ సరైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీ వైపున మనం న్యాయ పోరాటానికి కూడా బీఆర్కే న్యూస్ ముందుంటుంది.
రైట్ అండి, మరొక కాలర్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. మన కాలర్ త్రూ తీసుకుందాం. హలో, చెప్పమ్మా. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. నాకు సంవత్సరాలుగా టీఏబిల్స్ ఇవ్వట్లేదమ్మా. 1-2 బిల్స్ ఇచ్చి అన్ని ఇచ్చేసామని చెబుతున్నారు. వాస్తవంగా నాకు నా టీఏబిల్ రికార్డు చూస్తే మొత్తం తెలిసిపోతున్న విషయం మీకు. నాకు జీతం కూడా సగంగా ఇచ్చేవారు కాదు. చివరి సీఈఓ గారి ఉద్యోగం నుండి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చాక వరుసగా ఇది ఇస్తున్నారు. పెన్షన్ వస్తుంది. కానీ నాకు ఏమిటంటే టీఏబిల్స్ ఇవ్వలేదు, ఆగిపోయేది దేవస్థానంలో. ఎక్కడండి సత్యనారాయణ గారు, ఎక్కడ వర్క్ ఎక్కడ పనిచేస్తారు మీరు ఇప్పటి వరకు? విశాఖపట్నం చేసా, విజయనగరం చేసా. ఏ దేవస్థానం? విశాఖపట్నమే నాకు చూడండి మెయిన్ గా. అక్కడి నుంచి ఎక్కువ కాలం విశాఖపట్నమే చేశా. ఆ తర్వాత నేను ఖమ్మం చేశా, వరంగల్ చేశా. ఎక్కడ నాకు టీఏబిల్ రాలేదమ్మా. చాలా మోసంగా చేశారు. అది మీకు చెప్తే వాళ్ళు ఈవో గారిని కలిసి మాట్లాడితే విషయం తెలిపోతుంది. ఆయనకి తెలుసు, సింగాల్ గారికి. ఆయన ఒక ఆర్డర్ ఇచ్చారు నాకు, 34 టీఏబిల్ సెటిల్ చేసేయండి. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మనిషిగా ఉన్నప్పుడు. మళ్ళీ ఆయన మారిపోయాక మళ్ళీ ఇప్పుడు టీటీడీగా ఈవోగా వచ్చారు. ఇప్పుడు ఆయన అడిగితే ఈ విషయం అంతా తెలిసి ఆయనకి. ఆయన ఇంకా ఫైల్ కలుపుతారు, లేదా కదలదు. నేను రాసిన లెటర్స్ రిప్లై ఇవ్వరు. అది ఏఈఓ సత్యనారాయణ ఉన్నాడు, వాడు దుర్మార్గుడు. వాడు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా వాడి ఎంత డబ్బు సంపాదించి లెక్కలేదు. వాడికి ఎంత వస్తుందో కూడా లెక్కలేదు. అంత సంపాదించాడు. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, లాయర్ గారు మాట్లాడుతున్నారు. సార్ మీరు రిటైర్మెంట్ ఎప్పుడయ్యారండి? నేనండి 2017లో అయ్యానండి. 2017 అవునండి. ఎక్కడ అయ్యారు? ఆంధ్రప్రదేశ్? అడుగుతూనే ఉన్నానండి, ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నానండి. సత్యనారాయణ గారు ఒక నిమిషం నా మాట వినండి. మీరు 2017లో రిటైర్ అయ్యారా? అవునండి. ఎక్కడ? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యారు. రాజమండ్రిలో అయ్యారు. మీకు ఏం పెండింగ్ ఉన్నాయి ప్రభుత్వం నుంచి రావాల్సినవి? పెండింగ్ లో ఉన్నాయి. ప్రమోషన్ కూడా ఇవ్వలేదు నాకు. పైగా డిమోట్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చేసింది ఫస్ట్ నాకు, కానీ ప్రమోషన్ ఇవ్వలేదు. పైగా అందరిలో నేనే బాగా పనిచేశానని చెప్పి రికార్డు కూడా వచ్చింది దేవస్థానంలో. కానీ నాకు ఏమీ అన్యాయం జరిగిపోయింది. నాకు ప్రమోషన్ లో పేపర్ ప్రమోషన్ ఇచ్చేసి ఇంక్రిమెంట్స్ ఇస్తే నా పెన్షన్ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి. అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక విషయం వినండి. మీకు రావాల్సిన ఏమున్నా కానీ మీరు ఆల్రెడీ మీ డిపార్ట్మెంట్ వారిని అప్రోచ్ అయ్యారని చెప్తున్నారు కదా. 3 లెటర్స్ అయ్యాయి. నేను కొంచెం మా మాట వినండి. అయితే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఆ పేపర్లు ఉన్నాయా? రిప్రజెంటేషన్ ఇచ్చిన అక్నాలజ్మెంట్స్ ఉన్నాయా? ఉంటే మీరు ట్రిబ్యునల్కు అప్రోచ్ కండి. అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉంటుంది, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ అప్రోచ్ అవుతే మీకు ఖచ్చితంగా కోర్టు వారు మీకు న్యాయం చేస్తారు. మీరు ఒకటి దావా వేయండి, మీ డిపార్ట్మెంట్ మీద దావా వేయండి. ఒక న్యాయవాదిని, అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకొని డిపార్ట్మెంట్ మీద వేస్తే మీరు ట్రిబ్యునల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు మీ పేపర్ ద్వారా అప్రోచ్ అయితే వెంటనే ఫైల్ కదులుతుంది, డబ్బులు వచ్చేస్తాయి నాకు. తప్పకుండా తప్పకుండా మీరు ఆ డీటెయిల్స్ పెట్టండి. ఇస్తాను మీకు. అడ్రస్ అడిగితే అడ్రస్ జెరాక్స్ కాపీ పంపిస్తాను. ఓకే. అంతేగాని నేను ట్రిబ్యునల్కి వెళ్తే ఎప్పటికీ వస్తుంది. నా వయసు 70 ఏళ్ళు. నేను చచ్చిపోయాక వచ్చినా ప్రయోజనం లేదు. అందుచేత మీరు అక్కడ ఈవో గారిని కాంటాక్ట్ చేసి, ఏమైనా సత్యనారాయణమూర్తి గారు టీటీడీ కోఆర్డినేటర్ రిటైర్ అయిపోయారు కదా, ఆయన డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు అని మీరు చెప్తే ఆయనకి విషయం అంతా అర్థం అవుతుంది. వెంటనే ఫైల్ చెప్పించమంటారు. మంచిది. మీరు ఆ ఛానల్ వారిని అప్రోచ్ కండి, మీకు తప్పకుండా సాయం చేసే ఆలోచనలు వాళ్ళు చేస్తారు. మీరు ఆ డీటెయిల్స్ ఒకసారి పెట్టి కాల్ చేయండి. ఓకేనండి, ఆ డీటెయిల్స్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, దానికి డీటెయిల్స్ పెడితే కనుక మీకు తప్పనిసరిగా న్యాయం చేసే దిశగా మేము కూడా ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే అండి. చాలామంది డబ్బులు తీసుకున్నప్పుడు ఒక ప్రామిసర్ నోట్ రాసిస్తారు. ఆ టైంలో ఎవరికైతే డబ్బులు తీసుకున్నాము కదా అని చెప్పి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలాగా టైం దగ్గరికి వస్తుంది, వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ప్రామిసర్ నోటు ఉన్నా సరే వాళ్ళు భయపడరు. అంటే డబ్బులు అడుగుతున్నా సరే రివర్స్లో బెదిరించేస్తున్న వైనం మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఎందువల్ల అంటారు అసలు? రివర్స్లో అలాగ డబ్బు తీసుకున్నప్పుడు ఒక రకంగా, ఇచ్చేటప్పుడు మరొక రకంగా. అంటే
ఇది కలికాలం కాబట్టి ఇలాగే ఉంటుందమ్మా. వాస్తవానికి మాట మీద నిలబడే పరిస్థితులలో జనాలు ఈ రోజుల్లో లేరు. అందుకే మానవ సంబంధాలు కూడా మొత్తం అవుతున్నాయి. వాస్తవానికి ప్రామిసరీ నోట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే కాంట్రాక్ట్లో ఒక భాగం. ఇప్పుడు మీ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా నేను పలానా డేట్ లోపల పలానా సంవత్సరం లోపల ఇంత ఇంట్రెస్ట్ కానీ ఇస్తానని చెప్పి, అది కూడా న్యాయబద్ధమైన వడ్డీకి రేటు రాసుకొని ఇస్తా అని చెప్పి రాసిచ్చిన పత్రమే ప్రామిసరీ నోటు. ప్రామిసరీ నోట్లోనే ఉంది ఆయన ప్రామిస్ చేస్తున్నది. ప్రామిసరీ నోట్ ఇన్ ద సెన్స్ హీ ప్రామిస్డ్. అయితే దాన్ని అమలుపరచకుండా, దానికి కట్టుబడి ఉండకుండా ఈరోజు చాలామంది కూడా రివర్స్ అవుతూ ఉన్నారు, ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే ప్రామిసరీ నోటు అనేది ఏ క్రిమినల్ కేసు కిందకి రాదు కాబట్టి, సివిల్ నేచర్, అది సివిల్ కేసు అవుతుంది కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఏమవుతుందిలే ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అదే అనుకుంటా ఉన్నారు. అవును. దాంతోపాటు ప్రామిసరీ నోటుతో పాటు ఒక చెక్ తీసుకోమని ఐ సజెస్ట్. చెక్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రామిసరీ నోటుకు అడిషనల్ డాక్యుమెంట్ అవుతుంది. చెక్ బౌన్స్ కేసు వేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ ద్వారా మీరు త్వరితగతిన మీ అమౌంట్ ఏదైతే ఉందో అది రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎవరైనా సరే ఒక ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఒక 3 years మాత్రం వ్యాలిడిటీ అంటున్నారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడైనా సరే కోర్టుకి అప్పీల్ చేయాలంటే ఏ సమయంలో అప్పీల్ చేస్తే మంచిది? అదే ఇప్పుడు 3 సంవత్సరాల్లో కాల వ్యవధి ఉంటుంది. ఏ ప్రామిసరీ నోట్ అయినా మీరు రాసుకున్న తేదీ నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. ఆ 3 సంవత్సరాల లోపల మీరు వారిని అడిగే ప్రయత్నాలు చేస్తారు, తప్పకుండా చేస్తారు. వారు ఇయ్యని పక్షాన మీరు ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ లీగల్ నోటీసు అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో మీరు సివిల్ దావా వేసుకొని రికవరీ సూట్ వేసుకొని, దాని ద్వారా వారికి ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నట్లయితే ఆ రికవరీ సూట్లోనే ఒక అడిషనల్గా మనం ఒక ఐఏ వేసి జడ్జిమెంట్ బిఫోర్ అటాచ్మెంట్ అని అడుగుతూ, అంటే ఆస్తిని కోర్టు జప్తు చేయమని చెప్పి కూడా మనం అడగవచ్చు. అలా మీ యొక్క ఇచ్చిన రుణాన్ని ఏదైతే ఉందో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అదేవిధంగా చాలామంది ఇలా తప్పించుకుని తిరిగేవాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా, వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉంటాయా అన్నది ఒక డౌట్. అదే అమ్మా, ఇప్పుడు ప్రామిసరీ నోట్ అనేది సివిల్ నేచరు. ప్రామిసరీ నోటు ద్వారా సివిల్ దావా వేసుకోవచ్చు. కానీ వారిని అంటే ఒకవేళ అప్పటికి కూడా కోర్టులో దావా వేసిన తర్వాత కూడా జడ్జిమెంటు ఎవరైతే దావాదారుడు ఉంటాడో, ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటారో వారి పక్షాన వచ్చినాక కూడా వారు జడ్జిమెంట్ ఇస్తుంది, కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఇంత అమౌంట్, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టేసి ఇవ్వాలి అని చెప్పి ఇస్తుంది. అయినప్పుడు కూడా ఇవ్వని పక్షంలో వారి ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు. లేదా మనము ఒకవేళ వారు అప్పటికి కూడా ప్రాపర్టీ ఏం లేదనుకోండి, వాళ్ళని సివిల్ ఇంప్రెజర్మెంట్ అని కూడా అంటారు. అంటే వారిని జైలుకు పంపే ఆస్కారం కూడా ఉంటుంది. జైలు కూడా పంపించడానికి మనం కోర్టుకు పిటిషన్ వేయచ్చు, సివిల్ ఇంప్రెజర్మెంట్ అంటారు. ఓకే. దాని ద్వారా కూడా వారి జైలు పంపించవచ్చు. అప్పుడైనా వారు ఖచ్చితంగా మీ అమౌంట్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సివిల్ నేచర్ కాబట్టి కొంత లెందీ ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రామిసరీ నోట్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారు ప్రామిసరీ నోటుతో పాటు ఒక చెక్ కూడా తీసుకున్నట్టయితే వారికి కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే. చాలా మంది తీసుకున్న తర్వాత కూడా అమౌంట్ నేను తీసుకోలేదని చెప్పేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉన్న ఒక ప్రామిసరీ నోటే తీసుకుంటే కనుక అది సాక్ష్యంగా అవుతుంది అంటారు ఎప్పటికైనా? అందుకే ఇప్పుడు నేనేమంటున్నాను అదే కదా, ఇప్పుడు చెప్పేది కూడా ప్రామిసరీ నోటు సాక్ష్యమే. ప్రామిసరీ నోటు సాక్ష్యం అయినప్పటికి కూడా ప్రామిసరీ నోటుతో పాటు అడిషనల్గా సపోర్టింగ్గా మీకు చెక్ ఉంటుంది. చెక్ కూడా తీసుకుంటే మీకు కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఇక అబద్ధాలు ఆడేవాళ్ళు ఏది తీసుకున్నా నేను తీసుకోలేదంటారు. అదంతా ఇట్ విల్ బి డిసైడెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. కోర్టులో మనం వేసినప్పుడు కోర్టు వారు ఏది నిజం ఏది అబద్ధము అనేది వారు పూర్తిగా విచారించి వారి యొక్క జడ్జిమెంట్ను పాస్ చేస్తారు. ఒకవేళ అప్పిచ్చిన వ్యక్తిని తీసుకున్న వాళ్ళు ఒకవేళ బెదిరిస్తే కనుక వాళ్ళు కేసు పెట్టడానికి కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉందంటారు. ఎలాంటి త్రూ ఎలా వెళ్ళాలంటారు? అదే ఇప్పుడు మనకు దానికి మళ్ళీ సపరేట్గా క్రిమినల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది మనకు, ఇదివరకు గతంలో ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్. అయితే ఏ వ్యక్తినైనా కానీ నాట్ ఓన్లీ ఈ ఇష్యూలో
ఇదే కాదు, ఏ వ్యక్తినైనా ఏ రకంగా అయినా ఎవరు కూడా బెదిరియడానికి వీల్లేదు, చట్టపరంగా అది నేరం. కాబట్టి డబ్బులు ఇచ్చిన వ్యక్తిని బెదిరించడం అనేది నేరమే. అలా అని డబ్బులు ఇచ్చిన వ్యక్తి కూడా వారిని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, డబ్బులు ఇచ్చి ఉంటాము, మనకు బాధ ఉంటుంది, పోయి మనం అడిగేసరికి మనల్ని ప్రొవోక్ చేస్తారు. ప్రొవోక్ చేసి వారిని మనతోటి తిట్టించుకోవడానికి కొంత ప్రొవోక్ చేసి దాంట్లో కూడా మనం కొన్నిసార్లు ఇరుకపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదున్నా కోర్ట్ ఆఫ్ లా ఉంది, కోర్టు ఉన్నది, చట్టాలు ఉన్నాయి. మీకున్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రామిసరీ నోటే కావచ్చు, చెక్కే కావచ్చు, వాటిని మీ సాక్ష్యాలుగా, మీ ఆయుధాలుగా చేసుకొని మీకు రావాల్సిన డబ్బును మీరు రికవరీ చేసుకోవడానికి త్రూ అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ ఇప్పించి తర్వాత మీరు అప్పటికి కూడా మీ డబ్బులు వసూలు కాని పక్షంలో మీరు కోర్టుకు అప్రోచ్ కావచ్చు. సంబంధిత సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి మీ యొక్క అమౌంట్ను రికవరీ చేసుకోవడానికి దావా వేసుకొని కోర్టు నుంచి మనం న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రామిసరీ నోట్ ఇచ్చిన వ్యక్తి ఇన్ కేసు ఇచ్చిన తర్వాత అమౌంట్ తీసుకుని ఏమైనా విదేశాలకి అట్లా పారిపోతే ఏంటి పరిస్థితి? డబ్బులు రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఎంతవరకు అంటే అంత పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇక అలాంటి పరిస్థితుల్లో అయినా ఏదైనా చట్టము అమౌంట్ ఎంతైనా ఎవరైనా ఏదైనప్పుడు కూడా అప్పుడు కూడా లుకౌట్ నోటీస్ అని కానీ అవన్నీ ఉంటాయి, కొంత ప్రొసీజర్ ఉంటుంది. విదేశాలకు పారిపోయిన వ్యక్తుల గురించి మనం కోర్టులో పిటిషన్ వేస్తాము. కోర్టు వారు సంబంధిత పోలీస్ శాఖకు ఆర్డర్ ఇస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే వారు వచ్చినప్పుడు వారిని అరెస్ట్ చేయాలని కూడా మనం ఆర్డర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కాకుండా మనకు త్వరితగతిన చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. పోయేదాకా మనం చూస్తే పోయినాక కష్టమైన పని, వసూలు అవుతాయేమో కానీ కొంత కష్టమైన పని లేట్ అవుతుంది. ఓకే, ఒక కాలర్ తీసుకున్నాం. ఆనంద్ రెడ్డి గారు నమస్తే అండి. ఆనంద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. అదే మేడం, మీరు లాస్ట్లో అడిగిందే ఒకటి మేడం, పర్సన్ అబ్స్కాండింగ్ అవుతే ఇది ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఎందుకంటే సివిల్లో ఇది పోలీస్ తీసుకోరు, ఇది సివిల్ అవుతుంది. సో పర్సన్ అబ్స్కాండింగ్ ఉంటే మనం నోటీస్ ఎలా పంపించలేం కదా మేడం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయండి? పర్సన్ అబ్స్కాండింగ్ అంటే సివిల్ అంటే ఇప్పుడు మీరు ప్రామిసరీ నోట్ ద్వారా కోర్టుకు పోయారా? సరే, అగ్రిమెంట్ ఉంది మనకి 100 రూపీస్ బాండ్ పేపర్ మీద, ప్లస్ చెక్స్ ఉన్నాయి. ఓకే. బట్ పర్సన్ మొబైల్ నెంబర్స్ ఆల్మోస్ట్ 1 year నుంచి స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. నాతో పాటు ఒక లేడీ ఉన్నారు, బట్ ఆమె దగ్గర ఏం లేవు నోట్స్, బట్ నా దగ్గర అట్లీస్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. పర్సన్ ఏమో మనకి ఇప్పుడు కాంటాక్టబుల్ లేరు. ట్రై చేసాం చాలా వేరే సోర్సెస్ నుంచి, బట్ పర్సన్ హైదరాబాద్ లో ఉన్నారు, బట్ కాంటాక్ట్ లేరు. వారి ఆధార్ కార్డు ఇట్లా ఉంటుంది కదండి? ఉందండి, పాన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు. వారి పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఏం లేదా? వారి గ్రామం కానీ వారి ఇక్కడ ఇచ్చాము అట్లా యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లో ఇచ్చాము. సో బట్ పర్సన్ అయితే అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు. ఎన్ని రోజులు అయిందండి మీరు ఇచ్చి? అగ్రిమెంట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 1.5 year అవుతుంది సార్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ట్రై చేసాం వేరే సోర్స్ నుంచి, బట్ ఎక్కడ వాళ్ళ రిలేషన్స్ లో కూడా కలిసాం కాబట్టి, బట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా కావాలని ఇవ్వట్లేదేమో. అంతే సార్, ఇంకా ఆబ్వియస్. ఇంకా అమౌంట్ ఎంత? 4 lakhs సార్. ఓకే ఓకే ఓకే. సరే, వాస్తవానికి ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా ఏంటంటే మీరు అగ్రిమెంట్ అంటే బాండ్ పేపర్ మీద మీరు రాసుకున్నారు? లేదు సార్, అంటే నోటరీ విత్ అడ్వకేట్ చేయించాము. ఏం అగ్రిమెంట్ అది? అంటే తీసుకున్నట్టు అమౌంట్ తీసుకున్నాడు, ఈ రోజు వరకు ఇచ్చేయాలని మనం నోటరీ చేయించాము. దానికి నోటరీ అవసరం లేదండి. సరే, అడిషనల్గా మీరు చేయించుకున్నారు. ఇప్పుడు చెక్ ఉంది, మీరు ఏదైతే అన్నారో బాండ్ పేపర్ అగ్రిమెంట్ అన్నారు, బాండ్ పేపర్ మీద రాసుకున్నారు. సో దానితోటి కూడా మీరు కోర్టుకు సివిల్ దావా వేయొచ్చు, అదేవిధంగా చెక్ బౌన్స్ మీద క్రిమినల్ కేసు వేయొచ్చు. అయితే మీరు క్రిమినల్ కేసు వేస్తే కొంచెం త్వరగతిన మీకు కొంత స్పీడప్ అవుతుంది. సో చెక్ బౌన్స్ కేసు వేసుకోండి. చెక్ బౌన్స్ కేసు వేసుకుంటే మరి నోటీసు ఫస్ట్ చెక్ బౌన్స్ చేసిన ఇప్పుడు ఆయన అకౌంట్ ఉంటుంది కదా బ్యాంకులో, కూడా ఏమన్నా ట్రై చేశారా? ట్రై చేసాం సార్, ఆ అడ్రస్ లో లేరు. అంటే వేరే సోర్సెస్ ని ట్రై చేసాము, అడ్రస్ కూడా ఉంది మా దగ్గర. ఇప్పుడు ఆయన బ్యాంక్ అడ్రస్ లో లేరు. ఆయన బ్యాంక్ ఉంటుంది కదా, అదే బ్యాంక్ లో ఉన్న అడ్రస్ లో ఆల్రెడీ వెరిఫై చేసాం సార్, పర్సన్ లేరు. అంటే ఉండే వాళ్ళ ముందు, బట్ ఇప్పుడు వెకేట్ చేశారు. వాళ్ళు రిలేషన్ అవుతారు, వాళ్ళు మనకి వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎక్కడ ఉన్నారని. ఓకే ఓకే.
సరే మీరు చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కానీ ఆయన ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆయన అందుబాటులో లేడు, లేదు సార్. అవును సార్. ఆయన ఆచూకీ తెలియట్లేదు. అవును సార్. సరే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చెక్ బౌన్స్ కేసు వేసుకోండి. ఓకే. అంటే చెక్ బౌన్స్ అవుతుంది, అయిన తర్వాత మీకు రిటర్న్ మెమో వస్తుంది. దాని తర్వాత ఒక నోటీసు ఆయన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కి పంపించండి. ఓకే సార్. అది పంపించండి. ఆయన ఉన్నా లేకున్నా మీకు రిసీవ్డ్ అని ఏదైతే మీరు పంపించారో దాని మీద కోర్టు వారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ఓకే సార్. ఓకే సార్. అంటే మీరు కేసు వేసిన తర్వాత నోటీసు పంపించిన తర్వాత ఎట్లాగో మనకు మ్యాండేటరీ టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు కోర్టులో వేసుకుంటే, చెక్ బౌన్స్ కోర్టులో వేసుకుంటే అతను ఎలాగో అటెండ్ కాడు కాబట్టి, ఆయన అపియరెన్స్కు అటెండ్ కాడు కాబట్టి మీకు ఆయన మీద ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. ఓకే సార్. ఇష్యూ అవుతుంది. తద్వారా పోలీసు వారి సహాయంతో అతన్ని మీరు ట్రేస్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే కొంత టైం పడుతుంది. ఇది 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 కరెక్ట్ వే. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వెంకటేశ్వర గారు గుడివాడ నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే అమ్మా. చెప్పండి మీ సమస్య ఏంటో. సమస్య అమ్మా, కోర్టులోనే అసలు జాప్యం చేస్తున్నారమ్మా. వేసిన కేసుకి రెండు వైపులా వినకుండా తప్పు చేసిన అధికారులను వదిలేస్తున్నారు. బాధపడే బాధితులనే బాధపడుతున్నారమ్మా కోర్టుల్లో. అసలు వాయిదాలు మేము అడగట్లా. మా మీద కేసు పెట్టినప్పుడు త్వరగా విచారణ చేసి శిక్షించండి అని అడుగుతున్నాం. అయితే ఏంటంటే 40 వాయిదాలు వేసి 4 వాయిదాలు 5 వాయిదాలు వచ్చినట్టుగా జడ్జిమెంట్ కాపీలు ఇస్తున్నారు. అట్లా అప్పటికి 3 సార్లు కేసులు పెట్టారు. లాయర్లు ఎవరు వాదించకపోతే నా కేసు నేనే వాదిస్తున్నాను, కేసులు కొట్టేశారు. కానీ తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు మీద చర్య తీసుకోవట్లా. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ సరిగ్గా కట్టట్లేదు. కోర్టులో నెంబర్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఆ తప్పు కేసులు పెడితే మళ్ళీ ఇప్పుడు నెంబర్ ఇస్తారు. కోర్టులో కూడా ఇదే అంటున్నారు జడ్జీలు. అసలు మీరు రెండు వైపులా ఎందుకు వింటలేదు? మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసు కేసు ప్రకటించి ఎఫ్ఐఆర్ కేసు పెట్టి మరి వాళ్ళ మీద ఎందుకు మీరు ఆర్డర్ ఉంటుంది? ఇక్కడ గుడివాడ కోర్టులో అడిగాను, కృష్ణా జిల్లా కోర్టులో అడిగాను, ఏపీ హైకోర్టులో అడిగాను. ఏ ఒక్కరికి బాధ్యత లేకపోతే మరి సామాన్యులకు న్యాయం జరిగేది ఎలాగా? అందుకే మీ ద్వారా తెలుసుకున్నాను నేను అడుగుతున్నానమ్మా. ఓకే, ఆయనకు అధికారుల నుంచి అన్యాయం జరుగుతుంది అంటే తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం అటువైపు నుంచి రావట్లేదు. అంటే నేను నిరూపించుకోగలిగాను కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన బాధ. ఇది టోటల్ సిస్టమ్ మీద వారి ఆరోపణ. సరే, దానికి మన చేతుల్లో ఏం లేదు, మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడ సంబంధిత కోర్ట్స్ కానీ, అక్కడ ఉన్న పెండెన్సీ కానీ, అక్కడ ఉన్న జడ్జెస్ అవైలబిలిటీని బట్టి సమస్యలు అనేది పరిష్కారం అవుతాయి. కాకపోతే సమస్య ఏదైనా ఉంటే మనం హెల్ప్ చేయగలుగుతాం కానీ టోటల్ సిస్టమ్ మీద అనేసరికి మనం అక్కడ ఉన్న పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్.